శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే సార్. నమస్తే. నటుడు పోసాని కృష్ణమురళి గారు మళ్ళీ కేసు అయిందని చెప్పేసి మాట్లాడుతున్నాం నెల్లూరు జిల్లాలో. సో అసలు నిజమేనా? అసలు ఎవరు చేశారు చేస్తే మళ్ళీ ఎవరు? బేసికల్గా ఏంటంటే పోసాని కృష్ణమురళి గారు గత 30 రోజులు 35 రోజులు జైల్లో ఉండి 40 రోజులు అనుకోండి 18 కేసులు 20 కేసుల మీద బెయిల్ అంతా తీసుకొని బయటకు వచ్చి ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడని అనుకోవాలి. మనం ఏదైనా కోర్టు కేసులు ఉన్నా వాయిదాలు ఉన్నా అది ఉన్నా ఇది ఉన్నా లాయర్లతో మెయింటైన్ చేయడము ఇంపార్టెంట్ ఉంటే ఆయన వెళ్ళి రావడము జరుగుతుందేమో. కండిషన్ బెయిల్ ఉంది కదా, వెళ్ళేసి రావాలి. అదైతే ఆయన చూసుకుంటున్నాడు, చూసుకోకుండా అయితే లేడు. కానీ బేసికల్గా ఇప్పుడు మళ్ళీ అంటే కోర్టు అప్పుడు చెప్పింది, ఏం చెప్పింది అంటే మీరు ఈ ఏవైతే ఒకే అంశం మీద మీకు ఎన్ని కేసులు పడ్డాయో ఇక మీదట ఎవరైనా ఇదే అంశం మీద మీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన నోటీసులు పంపించిన మీరు కోర్టులో హాజరు కావాలి కానీ మిమ్మల్ని రిమాండ్లోకి తీసుకోము, మీ ఆరోగ్య దృష్టిలో పెట్టుకొని అని. కానీ నేను అనేది ఏంటంటే పగతో కక్ష సాధింపు సాధించడమే తప్ప అన్ని రోజులు ఆయన జైల్లో ఉన్నప్పుడు నెల్లూరు జిల్లా సులూరుపేటకు చెందిన వాళ్ళకి కేసులు పెట్టాలని తెలియలేదా? ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారే చేయిస్తారని చాలా మంది అంటున్నారే కానీ ఆయన మరీ ఇంత దిగజారుడు పనులు అయితే చెయ్యరండి. రాజకీయాల్లో ఎన్నేళ్ల నుంచి ఉన్నాడు, ఇలాంటివన్నీ చెయ్యరు. మేబీ నారా లోకేష్ వాళ్ళ అమ్మగారిని భువనేశ్వర్ గారిని కానీ ఇలా వాళ్ళ ఆ పార్టీ వాళ్ళంతా దూషించారు కాబట్టి ఏమైనా చేయిస్తున్నారేమో అని అనుకున్నా కూడా అది కూడా లేదు. కింద ఉండే అనుచరులు ఉంటారు కదా, వాళ్ళని ఇష్టపడే వాళ్ళు, అభిమానించే అనుచరులు, వాళ్ళు ఇవన్నీ కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. దీనికి ఆల్రెడీ పోసాని కృష్ణమురళికి తరఫున లాయర్లంతా కూడా ఒక సపోర్టివ్ లెటర్ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి పంపించడం జరిగింది. ఆయన మాట్లాడనన్నాడండి, మళ్ళీ రాజకీయాల్లోకి ఇంకా రాడు, ఆయనకు బుద్ధి వచ్చింది. వాళ్ళ పెళ్ళాం పిల్లలు కూడా అదే చెప్పారు, ఇప్పుడే చేతులు కాల్చుకొచ్చావు, మళ్ళీ వెళ్ళి మైకు పట్టుకోకు నువ్వు అని. ఏదో ఆయన సినిమాలు చేసుకుంటూనో ఇంట్లో కాలక్షేపం చేసుకుంటూనో ఆయన బతికేస్తాడండి. ఆయన క్షమాపణ అడుగుతున్నాడు మిమ్మల్ని అందరినీ అని చెప్పి ఆయన చెప్పాడు. బికాజ్ ఆయన బహిరంగంగానే క్షమాపణ అడిగాడు, అది కాదన్నట్లా. కానీ నేననేది ఏంటంటే కిందుండే అనుచరులందరూ కూడా ఇంకా పుండు మీద కారం జల్లినట్టు మళ్ళీ తీసుకుని వెళ్ళడం చాలా తప్పు. జస్ట్ ఆయనకి నోటీసులు పంపించారు సూలూరుపేట నుంచి 15వ తారీఖు కోర్టున రావాలి అన్నారు. గుంటూరు విజయవాడ వాళ్ళు ఎట్లయినా సరే ఇది కండిషన్ బెయిల్ కాబట్టి ఆయన కండిషన్ బెయిల్లో వెళ్ళొస్తున్నాడు, ఆరోగ్యంగానే ఉన్నాడు, ఆయన ఆరోగ్యం బాగుంది. నేను కూడా తిట్టాను, ఆయన అలా మాట్లాడడం ప్రపంచంలో ఎవరైనా కూడా ఒప్పుకోరు. ఓకే, కానీ అన్నిటికన్నా క్షమించే గుణం గల వాళ్ళే గొప్పవాళ్ళు. ఓకే, ఎందుకంటే ఆ క్షమాగుణం అనేది చాలా ఇంపార్టెంట్. అదే మన శైలిని, మన క్యారెక్టర్ని, మన బిహేవియర్ని డిసైడ్ చేస్తుంది. ఓకే, మన నడవడిక ముఖ్యంగా. క్షమించడాన్ని తప్పే చేశాడు అనుకో, వాడి కర్మకు అనుభవిస్తారుగా. 40 రోజులు ఒక 70 ఏళ్ళు ఆయన అనుభవించాడంటే ఆలోచించండి జైల్లో, చాలా బాధే కదా. సో ఆయన మీద కేసు మళ్ళీ నమోదయ్యి అరెస్ట్ అయ్యే సూచనలు అయితే లేవు. కానీ కోర్టుకైతే హాజరు వెళ్ళి విచారణలో పాల్గొని వాళ్ళకి కావాల్సిన సమాధానాలు చెప్పేసి అక్కడ కూడా ఒక దండం పెట్టి వస్తే సరిపోతుంది. సో పోసాని కృష్ణమురళి గారిని ఒక రకంగా మానవతా దృక్పథంతో చూడాలి, అంతేకాని ఆయన ఇంకోసారి రాజకీయాల్లోకి వస్తే ఈ మానవతా దృక్పథం కూడా ఆయనకు దక్కదు. సో దాదాపు 70 years కాబట్టి అంతే. హెల్త్ రిచ్ ఆయన హ్యాపీగా ఉంటే చాలండి, ఇవన్నీ ఎందుకు. స్క్రిప్టెడ్ అని ఒక్కడైనా వచ్చాడండి ఆ పార్టీ అతను, ఆయనకు అది తెలిసి వస్తే చాలు. వాళ్ళు తెలిసి వాళ్ళు రాలేదు, వాళ్ళు చెయ్యరు, అవసరం కోసం వాడుకొని వదిలేసి అవకాశవాదులు వాళ్ళు. అలాంటి వాళ్ళు రారు, చెయ్యరు. ఈయన పాపం పిచ్చోళ్ళలాగా వాళ్ళ కోసం ఏదో పరితపించాడు. కానీ రోజా గారికి కూడా అదే గతి పడుతుంది ఫ్యూచర్లో, చూస్తూ ఉండండి.